వెంకటరమణ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. రాజానగరం నియోజకవర్గం జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, బీజేపీ పార్టీ అభిమానులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వారాహి యాత్ర భాగంగా ఈరోజు మన నియోజకవర్గం కోరుకొండ గ్రామం ఇచ్చేసినటువంటి జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి స్వాగతం, సుస్వాగతం. మన రాజానగరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా మన ముందుకు వచ్చినటువంటి బత్తుల బలరాం కృష్ణ గారికి నమస్కారం. ఇంకా వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం. మనం గోదావరి ఉధృతత చూస్తాం, కానీ ఈరోజు కోరుకొండ గ్రామంలో జనసాంద్రంగా ప్రవహించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు కోరుకొండ గ్రామంలో మిమ్మల్ని చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా కూటమి విజయం ఇక్కడ సాధిస్తుందనే నమ్మకం మనందరికీ వస్తుంది. ఒక్క విషయం పవన్ కళ్యాణ్ గారికి చెప్పవలసింది, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపు నుంచి, సార్ మీరు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీకి ఇక్కడ కేటాయించినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కొంచెం ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. కానీ ఎక్కడ గెలవాలో కాదు, ఎక్కడ తగ్గాలనే విషయంలో మీరు ఆచరణలో పెట్టి చూపించినటువంటి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా పొత్తులో ఈ పొత్తు ధర్మం పాటించాలనే విషయాన్ని మా కార్యకర్తల తరపు నుంచి, మా నాయకుల తరపు నుంచి మీకు సమన్వయంగా మనవి చేస్తున్నాం సార్. తప్పనిసరిగా మేమంతా బత్తుల బలరాం కృష్ణ గారి విజయానికి, అదేవిధంగా ఇక్కడ పురంధరేశ్వరి గారి విజయానికి మేమంతా ఆర్నిశలు పాటుపడతామని చెప్పేసి మీకు హామీ ఇస్తూ, మీ అందరు మా కార్యకర్తలందరి తరపున మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు వెంకట చౌదరి గారు. అదేవిధంగా స్థానికంగా పోటీ చేస్తూ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ గారిని తమ క్లుప్త సందేశాన్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు రాజానగరం దద్దరిల్లేలాగా మన పులి వచ్చింది. రాజానగరం ఊపిరి పీల్చుకో అనే విధంగా మన జనసేనాని మనకి ఇక్కడ విచ్చేశారు. ఇంతకంటే పండగ మరొకటి ఉండదు. మీ అందరికీ ఒక్క విషయం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు మనకి మొదటి అనౌన్స్మెంట్ లోనే మనకి సీట్ ఇచ్చి మనల్ని ఆశీర్వదించారు. ఇంతకంటే పెద్ద ఆశీర్వచనం ఉండదు. కాబట్టి మనమందరం వారికి మీ మీద నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. మనందరం కూడా సమిష్టిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరపున అందరూ ఐకమత్యంగా పోరాడి మనం ఇక్కడ మంచి మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులైన నాకు మీరు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం రుణం తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థులైనటువంటి ఆంధ్రుల ఆరాధ్య దైవం మన నందమూరి తారక రామారావు గారి తనయ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కూడా మనం కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో మన పార్లమెంట్కి పంపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఆశీస్సులు అందజేశారనేది మనకి ఎంత గర్వకారణమో అంతే మెజారిటీతో కూడా మనం అందరం గెలిపించి అప్పు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. సార్, రైతులకు ఎన్నో చేశారు. ఇప్పుడు వరకు పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి మీ ఆశయాలు నచ్చి, మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ నచ్చి, యువత కోసం, రైతుల కోసం, మహిళల కోసం పడుతున్నటువంటి తపన చూసి రాజకీయాల్లోకి వచ్చాను సార్. మాకు ఇక్కడ తాగునీరు, సాగునీరు సక్రమంగా లేక రైతులు అల్లాడిపోతున్నారు. గోదావరి పక్కన ఉన్నటువంటి మాకు గొంతెండిపోతుంది సార్ తాగునీరు లేక. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామికి ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే, కానీ గర్భగుడిలో కూడా ఈ వర్షానికి నీళ్లు కారిపోయి ఆ యొక్క స్వామివారు తడిసిపోతున్నారు సార్. మీరు రాక మాకు పునీతనం అయ్యి రేపు భవిష్యత్తులో మా ప్రజలకి ఈ యొక్క తాగునీరు, సాగునీరు, రైతులకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, ఖచ్చితంగా మా యొక్క యువతంతా కూడా, మా యొక్క జనసేన, తెలుగుదేశం అందరూ కూడా ఐకమత్యంగా పోరాడుతున్నాం. దానికి బీజేపీ తోడైంది. ఖచ్చితంగా మాత్రం మంచి మెజారిటీతో మీ అందరం తీసుకొచ్చి గెలిపించి మీకు అప్పగిస్తాం సార్. మాకు మాత్రం ఈ యొక్క రైతులకు కష్టాలు మాత్రం తీర్చాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ధన్యవాదాలు బత్తుల బలరామకృష్ణ గారు. అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారి తనయ, బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పురంధరేశ్వర గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములంటూ సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, బత్తుల బలరామయ్య గారికి, జవహర్ గారికి, చౌదరి గారికి, బొమ్ముల దత్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ, దానికి తోడు సాగర్ కెరటన్లా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఇక్కడ ఉత్సాహంతో వచ్చినటువంటి జన సైనికులకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, తెలుగు తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల క్రితం ఒక ఆశతో, విశ్వాసంతో ఒక పార్టీని మనం అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలం మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, ఫ్యాన్ అనేది ఇంట్లోనే ఉండాలి అని. కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ స్పీడ్ 1, 2, 3 లేదా 4 మీదే ఉండాలి. కానీ మనం అనుకోకుండా ఫ్యాన్ స్పీడ్ ని 151 మీద పెట్టేశాం. పర్యవసానం ఇంటి కప్పు ఎగిరిపోయింది, గోడలు కూలిపోయాలి, శిథిలాల్లో మనం అందరం కూడా నిలిచి ఉన్నాం అనేటువంటి విషయాన్ని మీరందరూ గమనించవలసినటువంటి విషయం. ఏ రంగానికి ఇవాళ న్యాయం జరగలేదు. ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరికి కూడా న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు. ఒక్కసారి మనం వెనుదిరిగి చూసుకున్నట్లయితే అభివృద్ధికి మారుపేరైనటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండంలా, రాజధాని లేనటువంటి రాష్ట్రంలా ఏ విధంగా ప్రజలు మన అవహేళన చేస్తున్నారో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పోలవరం నిర్మాణం, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను రివర్స్ టెండరింగ్ చేస్తాను, సకాలంలో పోలవరం నిర్మాణం చేస్తాను అని చెప్పి ఆనాడు చెప్తే మనం అందరం కూడా నిజమని చెప్పి నమ్మాం. కానీ వారు ఏదైతే రివర్స్ టెండరింగ్ అన్నారో అది పోలవరం నిర్మాణమే రివర్స్ గేర్ లో వెళ్తుందని చెప్పి మనం ఎవరూ కూడా ఆనాడు ఊహించినటువంటి పరిస్థితి. రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి త్యాగధనులు మన రైతు సోదరులు, వారి జీవితాలు ఇవాళ బజారు పడినటువంటి విషయం మనందరికీ తెలుసు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా మన బిడ్డలు, మన యువత, వారికి మేము ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సి ఇస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆనాడు చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం, ఎంతమంది బిడ్డలకి మీరు ఉద్యోగాలు ఇచ్చారో మా బిడ్డలకి సమాధానం చెప్పాలి అని చెప్పి వారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నాణ్యత లేనటువంటి మద్యం తాగించి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా మా జేబులు నిండితే చాలు అని చెప్పి ఇవాళ ఏదైతే వైఖరి ఈ ప్రభుత్వం చూపిస్తుందో దానికి చర్మగీతం పాడించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మహిళల మీద పెరుగుతున్నటువంటి అత్యాచారాలు, కేంద్రంలో వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా
దగ్గర దగ్గర 15 నుండి 20% మహిళల మీద ఇవాళ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని చెప్పి రిపోర్ట్లు చెప్తున్నాయి. ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని చెప్పి పూజించుకునేటువంటి సంస్కృతి మనదైతే తాడేపల్లి ప్యాలెస్ కి కూతవేటు దూరంలో ఒక ఎస్సీ మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళని హత్య చేస్తే ఆ కుటుంబానికి సైతం ఇవాళ న్యాయం చేయనటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. మరి అదే విధంగా మరి రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఊహించాలి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి 2019 సంవత్సరం ఎన్నికలకి ముందు వారు చేసినటువంటి వాగ్దానం రైతులకి ధర స్థిరీకరణ నిధి కింద 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. దాఖలాలు లేవు. అదే విధంగా ప్రకృతి వైపరీత్యం కనుక ఏర్పడితే 4,000 కోట్ల నిధితోటి నేను ఆదుకుంటానన్నారు. దాఖలాలు లేవు. మరి ఆ సందర్భంలో నిజంగా ఇటువంటి ప్రభుత్వం అధికారంలో కొనసాగాల ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాం. అంటే దేశాన్ని అభివృద్ధి పదంలో మోడీ గారు నడిపిస్తున్నటువంటి సందర్భంలో 11వ ఆర్థిక శక్తి నుండి 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం అవతరించింది. అది ఇప్పుడు 3వ స్థానానికి తీసుకుని వెళ్ళాలి అంటే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రధాని పీఠం మీద కూర్చోవలసినటువంటి అవసరం ఉన్నది. అదే విధంగా 30 కోట్ల మంది పేదల్ని ఇవాళ పేదరికం నుండి వెలుపలికి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మీ అందరూ గమనించాలి. ఇవాళ దేశంలో 80 కోట్ల మంది పేదలకి ఉచితంగానే బియ్యం అందించేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కాకుండా రాబోయే 5 సంవత్సరాల కాలం కూడా పొడిగిస్తాము, కొనసాగిస్తామని మోడీ గారు చెప్పినటువంటి నేపథ్యంలో పేదల కోసం ఢిల్లీలో ఎన్డీఏ కూటమి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. అదేవిధంగా రాష్ట్రంలో మనకి సుపరిపాలన కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ సైతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అయితే దీనికి కొనసాగింపుగా 3వ ఇంజిన్ కూడా మనకి ఇక్కడ కోరుకొండలో అవసరం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇందాక సోదరులు చెప్పారు, కోరుకున్న వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీ నరసింహస్వామి కోరుకొండ 1200 ఎకరాలు ఆ ఆలయం కింద ఉంటే నేటికి సైతం వాటిని రిజిస్టర్ చేయకుండా పేదలు ఎంత బాధపడుతున్నారో నాకంటే కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర హత్య జరిగితే ఒక కేసు కూడా రిజిస్టర్ చేయలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఇవాళ కోరుకొండ ఉన్నది అంటే ఇది ఎంత బాధాకరం. ఇక్కడ మీరు ఎన్నుకున్నటువంటి ప్రతినిధి చెప్పారు, ఇక్కడ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేస్తారని చెప్పారు. ఈ దగ్గరలోనే రాజా గారు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకున్నారు, కానీ మార్కెట్ యార్డ్ కట్టేటువంటి గుండె మనసు ఆయనకి రాలేదు అంటే ఇటువంటి ప్రజా ప్రతినిధి మనకు కావాలా ఒక్కసారి ఆలోచించుకోండి. కనుకనే అంటున్నాం, డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి, ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండాలి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇక్కడ రాజమండ్రిలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులుగా పార్లమెంట్ కి నన్ను మీరు కమలం పువ్వు మీద ఆశీర్వదించి పార్లమెంట్ పంపించాలి. అదేవిధంగా సోదరులు బత్తుల బలరామకృష్ణ గారిని మరి మీరు గాజు గ్లాస్ మీద ఓటు వేసి వారిని కనుక అసెంబ్లీకి పంపిస్తే మన కష్టాలు ఒకంత దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మీ చూపుడు వేల మీద మే 13వ తారీఖున పడేటువంటి ఇంక్ మరక ఏదైతే ఉందో మన భవిష్యత్తును మారుస్తుంది అని చెప్పి మీరందరూ గుర్తుంచుకుని మే 13న ఈ కూటమి అభ్యర్థులైనటువంటి కమలం గుర్తు మీద నాకు, గాజు గ్లాస్ మీద సోదరులు బత్తుల బలరామకృష్ణ గారికి ఆశీర్వదించాలని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు మేడం. అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆశయం కోసం ప్రశ్నించే తత్వాన్ని,
పాలించే సత్తాని తనకు ఉందని నిరూపించి అశేష జనవాహిని వేదికగా ప్రసంగించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని సవినయంగా ప్రార్థిస్తూ ఆహ్వానిస్తా ఉన్నాం. ఏంటబ్బా పరదాల మహారాణి కాకినాడ ఆదిత్య కాలేజీలో పరదాల మహారాణిని పాపం విద్యార్థులు ఇబ్బంది పెట్టారంట. మన రాష్ట్రాన్ని వెళ్ళే మహారాణికి విద్యార్థులు కొంచెం జాగ్రత్త, వాళ్ళు కక్ష పెట్టేసుకుంటారు. ఆ మహారాణి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త తరం, మీ తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి వస్తుంది. మేము బంగారు భవిష్యత్తుకి బలమైన బాట వేస్తాం. మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తా ఉన్నారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గాజు గ్లాస్ జనసేన రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కెఎస్ జవహర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ చిట్టూరి రవీంద్ర గారికి, శ్రీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మల దత్తు గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన నాన్నదమ్ములకి, మాడపడుచులకి, మక్క చెల్లెళ్ళకి, దారి పొడవున హారతులిస్తూ నీరాజనాలు పలికిన మా చిట్టి తల్లులకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మా జన సైనికులకి, కదం తొక్కే వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల్లో వీక్షిస్తున్న పెద్దలందరికీ, మీడియా అధిపతులందరికీ, పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారి పాలన మీకు ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు ఒకసారి ఆయన గురించి మాట్లాడబోయే ముందు నాకు సమస్య ఏంటో చెప్తా. చాలా మంది వైసీపీ నాయకుల్లో నా అభిమానులు ఉన్నారు. సినిమా పరంగా నేనంటే ఇష్టపడేవాడు, హీరోగా అంటే నేను ఇష్టపడేవాడు. కానీ ఎంత నా అభిమానులైనా, ఎంత నన్ను అభిమానించే వాళ్ళైనా దేశానికి, సమాజానికి విఘాతం కలిగిస్తూ అడ్డగోలుగా ప్రకృతి వనరులను దోచేస్తూ ఉంటే, స్కాములు చేస్తూ ఉంటే నా అభిమానులు అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నేను గౌరవిస్తానేమో కానీ పొలిటికల్గా వారితో నేను విభేదిస్తాను. సో మీకు జక్కంపూడి రాజా గారికి ఇబ్బందులు ఉన్నాయి రాజానగరంలో, అది మీరు ఒప్పుకుంటున్నారా? జక్కంపూడి రాజా గారి పెద్ద కుటుంబం, వాళ్ళ రామ్మోహన్ రావు గారికి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉంది, వారి కుటుంబం మీద గౌరవం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన రాజానగరం స్కాములకి, మనకి గంజాయికి, ఇసుక దోపిడీకి రాజధాని అయిపోయింది. రాజానగరం బ్లేడు బ్యాచ్లంట,
మనం ఇదివరకు బ్లేడ్ బ్యాచ్ అంటే నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విన్నామండి. వస్త్రా తీసుకుని ఇలా కట్ చేస్తారని. అంటే సరైన పాలకుణ్ణి మనం ఎన్నుకోకపోతే ఈ రోజున ఆ హింసాత్మక సంస్కృతి పచ్చటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వచ్చేసింది. దీనికి ఒకటే ఒక మందు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావటం, వైసీపీ గూండాల తాట తీసేయడం. రాజానగరం, రాజమండ్రి, ముఖ్యంగా మన రాజానగరంలో ఇసుక రీచ్లు ఎక్కువ. మనకి చక్కటి గోదావరి ఇసుక తెన్నెలు ఇలాంటి చోట్ల చాలా మంది చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి దర్శకులు, నిర్మాతలు ఇక్కడ చాలా అద్భుతమైన పాటలు చేసేవాళ్ళు. ఈ రోజున అలాంటి గోదావరి ఇసుక తెన్నెలు మాయమైపోతూ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళందరూ. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఉత్సాహం, మీ అరుపులు, మీ కేకలు ఇవన్నీ కూడా మీరు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఒక బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేను ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి మోర్ దాన్ 27% కొన్ని నియోజకవర్గాల్లో నెంబర్ 1 స్థానంలో ఉండి కూడా జనసేన ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఎందుకు ఇది పెట్టుకున్నానంటే మళ్ళీ ఇంకొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎఫోర్డ్ చేయలేం. వైసీపీ పాలన ఇంకొకసారి వస్తే సర్వనాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. ఒక్కడు ఇంతమంది యువతున్నారు, పారిశ్రామిక వాడుందా, ఇక్కడ మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉందా? మొన్న వేశారు 2003లో, ఒక సంవత్సరం క్రితం అప్పుడేశారు ఒక శంకుస్థాపన రాయి. 5 సంవత్సరాలుగా గుర్తురాల. మేము ఉన్నది కూడా నేను ఎంతసేపు మీ భవిష్యత్తు ఎలా ఉండాలి. చాలా మంది ఇక్కడ యువకులున్నారు. ముఖ్యంగా ఈ రోజున మిగతా మేడం పురంధేశ్వరి గారు మాట్లాడారు. నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతాను. ఈరోజు మీరందరూ 2019లో చాలా మంది మొదటి ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున మీ అందరికీ 25 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి దాదాపు. మీ ప్రతి ఓటు చాలా చాలా విలువైంది. మీరు ఆలోచించి ఆచితూచి ఓటేయకపోతే, ఎమోషనల్ గా ఓటేస్తే, మా కులమనో మా వర్గమనో మాకెందుకో నచ్చాడనో మీరు ఆలోచించకుండా ఓటేస్తే మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. నా బాధ, నా భయం అదే. ఆ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. జగన్కి ఈ మధ్యన నన్ను మాటలు ఎక్కువ తిట్టేస్తా ఉన్నాడు పాపం. కంట్రోల్. నేను ఏమనుకుంటాను, జగన్కి నన్ను తిడుతుంటే నాకు చాలా కోపం వచ్చేస్తా అనుకుంటాడు. నన్ను మీరు ఏమి తిట్టినా నా కోపం రాదు. మీ మీద ఒక్క ఈగ వాలితే నాకు ఆపాద మస్తకం. ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే నాకు వచ్చిన కోపం చాలా చాలా ఎక్కువ. మీరు నన్ను పచ్చి బూతులు తిట్టినా కానీ నా కోపం రాదు. కానీ అకారణంగా, అన్యాయంగా, దారుణంగా ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని మీరు చంపేసి డోర్ డెలివరీ చేయగానే నాకు వచ్చిన కోపం అంత ఇంత కాదు. నేను చాలా బాధ్యతగా ఉన్నాం. ఇక్కడ మన ఎంఆర్పీఎస్ సోదరులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మీకు తెలుసు, నేను కులాల గురించి మాట్లాడినప్పుడు అందరూ దూరంగా పెట్టే రెల్లి కులస్తులు నేను గుండెలకు హత్తుకున్నాను. ఆ రెల్లి కులస్తులకి నేను ఎందుకంటే అణగారిన వర్గాలకి, అన్ని కులాలతో పాటు అణగారిన వర్గాలను హక్కును చేర్చుకోవాలన్నదే జనసేన తాలూకు ఆశయం. రాజానగరం అనగానే నాకు వచ్చింది, నేను చూసింది
జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ గంజాయి వ్యాపారం, అతి పెద్ద బెట్టింగ్ ర్యాకెట్లు, 3 ఇళ్లు తీసుకొని మరి ఇక్కడ మనకి బెట్టింగ్ నడుపుతారంట. మనకి బ్లేడ్ బ్యాచ్లు, దోపిడీలు, ఆగడాలు, ఇవన్నీ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళ చేస్తుంది ఇవన్నీ అనేది నిజంగా నాకు చాలా బాధ కలిగింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ బిడ్డలు ఇంకెంత ఉన్నతంగా ఉండాలి. వాళ్ళు కూడా బ్లేడ్ బ్యాచ్లు మెయింటైన్ చేసి, గుండా బ్యాచ్లు మెయింటైన్ చేసి, వాళ్ళు కూడా గంజాయిని ఎంకరేజ్ చేసి, వాళ్ళు కూడా ఇసుక స్కాములు చేసి, వాళ్ళు కూడా ఆ స్థాయికి చేస్తే మనం ఎవరికి వెళ్తాం? ఎటువైపు చూస్తాం? ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మన అభ్యర్థి అనుకుంటాం? మన నేలలో పుట్టి పెరిగినోడు, మనకు అండగా నిలబడేవాడు, ఈ రోజు నుంచి వచ్చిన కౌలు రైతుల కష్టాలకు నేను అండగా ఉన్నానని చెప్పి నాకు సాయం నిలబడ్డవాడు. మనం బలరామకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అన్నగా విన్నాం. అలాంటి బలరాముడు రాజానగరానికి అండగా ఉన్నాడు. బలరామకృష్ణుడు పెద్దంటి వ్యక్తి కాదు, కింద నుంచి పైకి వచ్చినవాడు, ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నవాడు, అండగా నిలబడేవాడు. అందుకనే నా మొట్టమొదటి అనౌన్స్ చేసిన సీటు రాజానగరం అనౌన్స్ చేశాను. వాళ్ళ దందాలు జక్కంపూడి కుటుంబానికే, జక్కంపూడి రామ్మోహన్ రావు గారికే వారు చాలా గౌరవించే వ్యక్తిని వారి జక్కంపూడి కుటుంబానికి. కానీ వారి పిల్లలు అంటే చెడు సావాసం ఎలా ఉంటుందంటే, జగన్ సావాసం చేస్తే జక్కంపూడి గారి పిల్లలు కూడా పాడైపోరంటానికి ఇదే నిదర్శనం. గాదాల్లో 46 ఎకరాలు లేఅవుట్ వేశారు. రాజానగరంలో 30 ఎకరాలు లేఅవుట్ వేశారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర 72 ఎకరాలు లేఅవుట్ వేశారు. వీటికి లేఅవుట్ వేయకూడదని మీరు అనొచ్చు, వేయడం తప్పు కాదు. అదే మీలో ఒకడొచ్చి నేను లేఅవుట్ వేసుకుంటాను నా ఎకరంలో అంటే మీరు ఎమ్మెల్యేకి 15% కమిషన్ ఇవ్వాలి మీరు. మరి వీళ్ళందరూ కూర్చొని వారు వేసిన ఈ 150 పైచిలకు ఎకరాలకి లేఅవుట్ మీ భవిష్యత్తు నుంచి తీసేశారు. మీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాల్సిన పెట్టుబడి, మీ విద్యలకి పెట్టాల్సిన పెట్టుబడి, ఇవన్నీ కూర్చొని కరెంటు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు గవర్నమెంట్ డబ్బు తీసుకుంటే మనం ట్యాక్స్ కట్టిన డబ్బులతో వేసుకున్నారు. చివరికి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే, నన్నయ్య యూనివర్సిటీ వీసీ పదవికి కూడా కొన్ని కోట్లు ఇస్తే గాని పదవి రాలా. అలాగే డెంటల్, ఇంజనీరింగ్ కాలేజీలు, వీటి మీద కూడా అరాచకాలు పెరిగిపోయినాయి. ఎమ్మెల్యే కాకముందు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చాలా సింపుల్ వ్యక్తి, కార్మిక నాయకుడు, ప్రజలకు అండగా ఉండే వ్యక్తి, ప్రజల్ని దోచుకున్న వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి పిల్లలు ఈ రోజున కష్టపడి డబ్బులు సంపాదించుకున్న ఆస్తులు కొనుక్కుంటే పర్లేదు, కానీ ఇసుక భవన నిర్మాణ కార్మికులకి పొట్టగొట్టి ఒక జేపీ వెంచర్స్ ప్రతిమా కంపెనీ అని చెప్పి ఆ కంపెనీకి ఒక్కళ్ళు కలిపి ఇసుక అమ్మేస్తే ఆ ఇసుక నుండి వచ్చిన డబ్బులు స్కాములతోటి ఇలా ఇల్లు కట్టేసుకుంటే ప్రజలు, రాజానగరాన్ని ప్రజలు నలిగిపోతా ఉన్నారు, ఎమ్మెల్యే బాగుపడతా ఉన్నాడు. ఈ దోపిడీ ఆగాలి అంటే బలరామకృష్ణ రావాలి, బలరామకృష్ణ గెలవాలి. ముఖ్యంగా మన కోరుకొండ మండలంలోనే ప్రభుత్వం కోసం, ప్రభుత్వం చేత 600 ఎకరాలు కొనిపించారు. 15 లక్షలు ఎకరం అయితే దాని 45 లక్షల నుంచి 60 లక్షల దాకా విలువ కట్టి ప్రభుత్వం చేత కొనిపి, అది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు, మనం ట్యాక్సులు కట్టిన డబ్బు. అది స్థలం యజమానులకి 20 లక్షలు ఇచ్చి బ్యాలెన్స్ వీళ్ళు తీసుకున్నారు. ఎందుకు? ఎవ్వరూ ఉండలేని
తీర ప్రాంతానికి రక్షణగా ఉండే మడ అడుగు ఆవ భూములను కూడా 40 లక్షలకి అమ్మేశారు. నిజంగా విలువైన ప్లాట్లు ఉన్న చోట వాళ్ళ బినామీల పేర్లు తీసుకున్నారు, వాళ్ళ బినామీల మీద తీసుకున్నారు. ఎక్వైర్ చేసిన 600 ఎకరాల్లో ఇంకా 150 ఎకరాల్లో ఇంకా వీళ్ళు కూర్చొని వ్యవసాయం మొదలు పెడతా ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కేంద్రం నుంచి వచ్చిన నివేదికలో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అత్యంత దుర్వినియోగం అయిన నియోజకవర్గంగా రాజానగరం ఉంది. దానిని మన నాయకులు బత్తుల బలరామకృష్ణ గారు సరి చేస్తారు. ఇసుక మాఫియా రోజుకి పాలసీ వచ్చాక ఒకటే ట్రాక్ షీట్ మరీ పెట్టుకొని రోజుకి వందలాది లారీలతో ఒక అక్రమ వ్యాపారం. కేవలం ఇసుక వ్యాపారాల మీదే 100 కోట్లు సంపాదించారు. ఈ 100 కోట్లు స్థానిక ఎమ్మెల్యే తీసుకున్నారా, వైఎస్ జగన్ తీసుకున్నాడా, అది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం, అది మనకు తెలియదు. అది మొన్నే తోట త్రిమూర్తులు గారి ఇష్యూ చూసాం. 28 సంవత్సరాల క్రితం దళితులకి శిరోముండనం చేయిస్తే మళ్ళీ అలాంటి సంఘటన ఈ రోజున మళ్ళీ మనకి కొంతకాలం క్రితం రాజానగరంలో జరిగింది. తప్పులు చేస్తే కోర్టులు శిక్ష విధించడం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం వేరే, కానీ చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకొని అగౌరవపరచటం, వారి మీద దాడులు చేయటం, ఇది నిజంగా అనైతికం. అందుకని ఇది పోవాలి, ఇలాంటి అరాచకాలు పోవాలంటే బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలవాలి. ఒక ఇళ్ల పట్టాల మీదే 300 కోట్లు సంపాదించారు ఈ నియోజకవర్గంలో. బ్లేడు బ్యాచ్ల్ని, స్కాములు చేసే వాళ్ళని, కర్ణాటక నుంచి వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసరు అందరిని నియంత్రణ చేస్తే ఆయన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ఇక్కడి నుంచి పంపించే వరకు ఊరుకోలేదు. ఎవరైనా సరే నిజాయితీగా ఉన్న ఒక అఫీషియల్ వచ్చి ప్రజలకి అండగా నిలబడతామంటే వాళ్ళని పని చేసుకునే పరిస్థితుల్లో లేదు ఈ రాష్ట్రం. ఒక ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ మీద దాడి చేశారు. అధికారులు కంప్లైంట్ ఇస్తే ఒక్కళ్ళు దాని మీద చర్య తీసుకోవాలి. మనం కొండలు, వాగులు, వంకలు మన సంపదది. కొండలు, కోనలు, వాగులు, వంకలు మన సంపదది. దాన్ని ఎవడు ధ్వంసం చేయడానికి లేదు. మన రాజానగరంలోనే కేశవరం, కోటి, మునగాల, కాటవరం, కూనవరం, నాగంపల్లి, రాజానగరంలో కొండల్ని అడ్డదిడ్డంగా తవ్వేశారు. కొండల తాలూకు అందాన్ని తీసేశారు. గ్రావెల్లు, మట్టి, రాళ్లు ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకృతి సంపదని విధ్వంసం చేస్తే దాన్ని కాపాడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా 3.3 కోట్లు ఫైన్ వేసినా కానీ దోపిడీ ఆపలేదు. ఇవి ఆగాలి అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి రావాలి. బత్తుల బలరామకృష్ణ రాజానగరానికి ఎమ్మెల్యే కావాలి. రాజమండ్రికి మేడం పురంధేశ్వరి గారి ఎంపీ కావాలి. ఒకప్పుడు ఒడ్డి వీరభద్రరావు గారు పోలవరం జరగాలి, పోలవరం కడితే ప్రతి చెరువు నీరు ఊరుద్ది, చెరువులు నిండుతాయి అంటే ఈరోజు చెరువులను కూడా మట్టి తవ్వేయడమో లేదంటే లేఅవుట్లు వేసేయడమో, చెరువులను కూడా దోపిడీ చేశారు ఈ రోజున. ప్రతిసారి ఎవరో మాట్లాడతా నేను కులాలను దాటి ఆలోచించేవాడిని, రెల్లి కులాన్ని ఇంత గుండెల్లో తీసుకున్నవాడిని. సినిమాల్లోకి రాకముందు అన్ని మతాలు సమానం అంట జానీ అని చెప్పి ఒక క్రిస్టియన్ యువకుడు కథ తీసిన వాడిని. మత్స్యకార సోదరుల్ని గుండెను చేర్చుకున్నవాడిని. నేను కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని కులాలు బాగుండాలి, కులాల ఐక్యత కావాలని కోరుకుంటాను. అలాగే మరి నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఒక ప్రజాప్రతినిధి ఏ కులానికి సంబంధించిన వాడైనా ఎంఆర్పిఎస్ కానీ
ఎవరైనా సరే రాజ్యాంగాన్ని కట్టుబడే అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ రథసారథిగా ఉండి కొన్ని వందలాది మంది మేధావులు అమ్ము వేలాయుధనని చెప్పి ఒక దళిత మహిళ మనకి దాంట్లో మెంబర్గా ఉన్నారు. అలాంటి మేధావులు అందరూ కూర్చొని అంబేద్కర్ గారి నిర్దేశకత్వంలో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఈ చేసిన రాజ్యాంగం మనందరి హక్కుల్ని రక్షించేది. అన్ని కులాలని సమానంగా చూడటం, సామాజికంగా వెనుకబడ్డ కులాలకు ఎక్కువ స్థానం కల్పించడం, వాటికి ఇవన్నీ ఉన్నాయి. అలాగే ప్రతిసారి నేను ఎప్పుడూ అన్ని కులాలు బాగుండాలని కోరుకునేవాడిని. నా స్నేహితులు కానీ నా సన్నిహితులు కానీ ఎప్పుడు కూడా అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి. సినిమాల్లో కూడా నేను ఎప్పుడు ఒక కులానికి సంబంధించిన పేరు నేను ఎప్పుడు పెట్టుకోలేదు. అంత బలమైన వ్యక్తిత్వం నాకు సినిమా వరకు వ్యక్తిపరంగా నా జీవితంలో ఎప్పుడు కులాలని దాటే ఉంది నా జీవితం, నా స్నేహితులు కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ. మతానికి వస్తే నా భార్య ఒక రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్. నా భార్య మొన్న ఈ మధ్యన వైసీపీ నాయకులు మాట్లాడుతున్న దృష్టికి పట్టుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోదీ గారి ఫోటో వేసి, చంద్రబాబు గారి ఫోటో వేసి, నా ఫోటో వేసి ఒకటే చెప్తా ఉన్నారంట, వీళ్ళు వస్తే చర్చిలకు ఇబ్బంది అవుద్ది అని అంటే ఒకటే చెప్తా ఉన్నా. నేను సినిమాలని ఆ రోజు నివాసించే నేను జానీ అనే సినిమా తీయడానికి ఓట్లు పడతాయనా? లేదు. సమాజం అందరూ బాగుండాలి. ఎంతసేపు హీరోలు ఒక మతం నుంచే కాదు వేరే మతం నుంచి రావాలని కూడా ఆలోచించాను. అందుకే జానీ అని పెట్టాను దానికి. అలాంటి నేను నా బిడ్డలే, తల్లి ఆర్థడాక్స్ క్రిస్టియన్ అంటే నా బిడ్డలకి చాయిస్ ఇచ్చాను. దేవుణ్ణి మీరు ఏ రూపంలో కొలుచుకుంటారా? జీసస్ క్రైస్ట్ గా కొలుచుకుంటే సంతోషం. నేను ఎవరిని, నా బిడ్డల్ని కూడా మీరు ఏ మతంను, ఏ ధర్మాన్ని మీ గుండెల్లో వెలుగొస్తో ఆ ధర్మాన్ని పాటించమని చెప్పి అలాంటి వాడిని. అలాంటి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ని గుండెల్లో స్ఫూర్తి నింపుకున్న వాడిని. అలాంటి నేను ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఉండి ఎన్డీఏ కూటమి ఇంత బలంగా ఉండి ఏ రోజన్నా సరే అలాంటి పరిస్థితిని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తావా? నేను అన్న సందర్భం ఒకటి చెప్తాను. ఒక చర్చికి వెళ్ళి జీసస్ క్రైస్ట్ ని కొలుస్తూ ఒక చర్చికి వెళ్ళి అక్కడ హిందూ ధర్మాన్ని మీకు ప్రచారం చేయడం తప్ప కదా మీరు చెప్పండి. ఒక మస్జిద్కి వెళ్ళి అన్యమత ప్రచారం తప్ప కదా మీరు చెప్పండి. అలాగే ఒక తిరుమలకి వెళ్ళి అన్యమత ప్రచారం తప్పు, అలాగే మీరు అక్కడ చేయొద్దని అన్నాను తప్ప ఎప్పుడు కూడా నేను క్రిస్టియానిటీని ఖండించలేదు. గుండెల్లో పెట్టుకున్న వాడిని క్రిస్టియానిటీని. దానికి ఉదాహరణే మొన్న పిఠాపురం వెళ్ళగానే 110 సంవత్సరాల బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నవాడిని, జీసస్ ఆశీస్సులు తీసుకున్నవాడిని. చాలా మందికి మీకు తెలుసో తెలీదో, జగన్ ఎప్పుడు వెళ్ళాడో తెలీదో జెరూసలేం. నన్ను భగవంతుడు సినిమాల్లో 2007లో నన్ను జెరూసలేం పిలిపించుకున్నాడు భగవంతుడు. అక్కడికి వెళ్ళాను. ఆ రోజున జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం, పుట్టిన ఇల్లు, ఆయన సిలువేస్తే ఆయన నడిపించిన దారి, అదంతా నాకు భగవంతుడు నా కనుకరించి అక్కడి దాకా తీసుకెళ్లాడు. అలాంటి నేను ఏ రోజున కూడా మేము కూర్చోవస్తే క్రిస్టియానిటీకి ఇబ్బంది వస్తుందని చెప్పి జగన్ ప్రచారాన్ని మీరందరూ తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నాను, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు బాగుండాలి, అందరి దేవుళ్ళని గుండెల్లో పెట్టుకున్న నేల ఇది. అందుకని దయచేసి పాస్టర్లకి, ఫాదర్లకి, రెవరెండ్లకి, క్రిస్టియానిటీని పాటిస్తున్న ప్రతి ఒక్క సోదరుడికి, సోదరీమణికి నేను గుండెల లోతులోంచి చెప్తున్నాను, మీ మీద ఈగ వాలితే మేము ఎదురొచ్చి మీకు అండగా నిలబడేవాళ్ళం. మిగతా మతాలు, మిగతా ధర్మాలు బాగుండాలని కోరుకునేవాళ్ళం. అన్నింటికి మించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఉంది మనకి. ఒక పవన్ కళ్యాణో ఇంకొకళ్ళో ఒక జగనో వచ్చి దీన్ని ఎవరు చేయలేరు. మీకు సర్వ హక్కులు ఉన్నాయి. నాలాంటోడు రేపొద్దున తప్పు చేస్తే మీకు కత్తి ఇస్తాను, తల నరికేయండి నాకు, మీకు తప్పు జరిగితే.
ఇందాకే చూశారు కదా, జగన్ లాగా ఆ మూట వచ్చి తగిలింది, దాంట్లో ఏం పెట్టారో నాకు తెలియదు. జగన్ లాగా దానికి పెద్ద గంత కట్టుకుని డ్రామాలు ఏం చేయను, భరిస్తాను నేను. ఎన్నిసార్లు మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకులు ఎన్నిసార్లు నా మీద రాళ్ళు వేశారు, ఈపులు పగిలిపోయాయి మా అందరికీ, అన్ని తట్టుకొని వచ్చాం రాజకీయాల్లోకి. ఇలాంటి రౌడీ మూకలకి ఈ తాటాకు చెప్పులకి అసలు బెదరం. అరే దశాబ్దాల నుంచి ఒంటరిగా నడుపుతున్నాం పార్టీ, ఒక్కళ్ళమే ఉన్నాం, అన్ని ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడి ఉన్నాం. దేనికోసం అంటే మీ భవిష్యత్తు కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఆ మహారాణి పరదాల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ మహారాణి నా మీద ఎక్కి ఏడుస్తూ ఉంటాడు ఆ మనిషి. ఏదైనా మాట్లాడితే కడప కోర్టుకెళ్ళి మరి బాబాయ్ గారి గురించి మాట్లాడద్దు అంటారు. సరే, నేను వైఎస్ వివేకానంద రెడ్డి గురించి మాట్లాడను, వారి హత్య గురించి మాట్లాడను, కత్తిపొట్ల గురించి మాట్లాడను అని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. జక్కంపూడి రాజా గారు కాపు కార్పొరేషన్ కి ఆయన చైర్మన్. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు అందరూ కూర్చొని నన్ను కాపుల చేత తిట్టిస్తారు. మిగతా కులాల చేత తిట్టించలేకపోయారు నన్ను, ఒక కాపుల చేత ఎందుకు తిట్టిస్తారు నన్ను? నేను అన్ని కులాలని గుండెల్లో పెట్టుకునేవాడిని. అంటే మీరు నా అభిమానుల్లో పాయికరావుపేటలో పోరాట యాత్ర అప్పుడు నా కోసం తోరణాలు కడతా 2 బిడ్డలు చనిపోయారు. చనిపోయి వాళ్ళ ఇళ్ళకెళ్తే ఒక రూమ్ ఇల్లు లోపలికి పోతే నేను అడిగాను, నా అభిమానులు చనిపోయారని చెప్పి తలా నేను కొన్ని లక్షలు డబ్బులు ఇచ్చాను. బాధ కలిగింది. చూస్తే ఒకళ్ళు శెట్టిపల్లి కులానికి చెందిన అభిమాని, ఇంకొకళ్ళు రజక కులానికి చెందిన అభిమాని. అలాంటి నేను కులాలను దాటే మాట్లాడతాను. కాపు కులం కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడుతున్నానంటే ఈ రోజున అన్ని కులాలతో పాటు కాపులకి అన్యాయం జరిగితే కాపుల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. కాపు సామాజిక వర్గానికి కూడా తెలియాలి కదా మీకు జరుగుతున్న అన్యాయం. కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి జగన్ 2,000 కోట్లు ఇస్తానని చెప్పి మన జక్కంపూడి రాజా గారిని కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. కొత్త నిధులు విడుదల చేయడం పక్కన పెట్టండి, నిధులను కూడా మళ్లించేశారు. టైపిస్ట్ కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి కాపు కార్పొరేషన్లో. కాపు రిజర్వేషన్ విషయంలో ద్రోహి ఎవరో మీరు ఒకసారి ఆలోచించండి. రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో లేదని చెప్పాడు. సరే, సంతోషం, నువ్వు చేయలేకపోయావు. జగన్కి చాలా గుండె ధైర్యం ఎక్కువ, జగన్ మెచ్చుకోవాలి. కాపులకి ససేమేర రిజర్వేషన్ ఇవ్వనంటే జక్కంపూడి రాజా గారు అందరూ కూర్చోడానికి మద్దతు తెలిపారు. సో ఇక్కడ కులం లేదని మనందరికీ అర్థమవుతుంది కదా. కాపు ఈబీసీ రిజర్వేషన్, కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఆర్థిక పరంగా వెనుకబాటుతనం ఉంది కాబట్టి చదువుల నిమిత్తం కొన్ని ఇవ్వడానికి ఈబీసీ రిజర్వేషన్ కల్పించారు. దాంట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కనీసం ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% రిజర్వేషన్ కల్పించారు 2014 నుంచి 19 వరకు. వైఎస్ జగన్ వచ్చి ఈ రోజున రిజర్వేషన్ పక్కన పెట్టండి, అది వేరే విషయం, ఈబీసీ రిజర్వేషన్ కూడా తీశాడు. ఇంకా కాపు సామాజిక వర్గం ఇంకా జగన్ వైపు నిలబడతాను, ఇంకా మనకి జక్కంపూడి రాజా గారి పక్కన నిలబడతామంటే అది ఎంత రైటో రాంగో మీరే ఆలోచించుకొని ఓటేయండి జగన్కి. జీవీఎల్ గారు అడిగారు, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ చట్టసభలో అడిగారు, పార్లమెంట్లో అడిగారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ని విభజన రాష్ట్ర పరిధా కేంద్ర పరిధా అంటే కేంద్రం ఒకటే చెప్పింది రాష్ట్ర పరిధిలోనే వస్తుందని. అన్ని కులాలకి రిజర్వేషన్ ఉంది. ముఖ్యంగా దామాషా పద్ధతి ప్రకారమైనా సరే వెనకబడ్డ కాపులకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయాడో వైఎస్ జగన్ నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు ప్రతి వైసీపీ కాపు ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ కాపులకి మీరు ఎందుకు తీసేశారు, మీరు ఎందుకు నిలబడలేదు?
ఎంతసేపు కాపు ఎమ్మెల్యేలు కాపు నాయకులు నన్ను తిట్టడం తప్ప కాపు సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు? మీరు ఏదైనా మాట్లాడితే నన్ను తిట్టడం తప్ప ఇంతకాలం నన్ను తిట్టి 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 అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు ఈ రోజున. ఇది నాకు ఎప్పుడో తెలుసు. వీళ్ళందరూ నా క్షేమాన్ని ఆకాంక్షించే మనుషులు కాదు నాకు తెలుసు. ఎలా ప్రూవ్ చేయాలి? పొగబెడితే అన్ని బయటకు వచ్చేసినాయి. వైసీపీ గుంపులో దూరిపోయారు అందరూ. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఈ రోజున ఏ స్థాయికి వచ్చారంటే పిఠాపురంలో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్కి నిలబడితే వచ్చే ఎన్నికల్లో మేము వచ్చిన తర్వాత మేము ఇది చేస్తా ఉంటారు. మీరు వస్తే కదా మీరు బెదిరించడానికి. మేము వస్తున్నాం, అధికారం స్థాపిస్తున్నాం, సింహాసనం చేజిక్కించుకుంటున్నాం. మీరంటే బెదిరించేది మమ్మల్ని. కేంద్ర ప్రభుత్వం ఎందుకు మేడం పురంధేశ్వరి గారిని రాజమండ్రి ఎంపీగా మనం గెలిపించుకోవాలి? ఇందాక బత్తుల బలరామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. సాగునీరు కావాలంటే కొన్ని కేంద్ర అనుమతులు తప్పవు. కొన్నిటికి పోలవరం అయితే మన చెరువులు నిండుతాయి. వీళ్ళు లేఅవుట్ వేసిన చెరువుల్ని తిరిగి చెరువులు చేద్దాం. అలాగే పోలవరం పూర్తి చేయాలి. అందరూ దాన్ని పిచ్చి పిచ్చిగా దాన్ని జగన్ ప్రభుత్వం అన్యక్రాంతంగా వాడేశారు. దాన్ని మన కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు నాకు ఒకటే చెప్పారు ఆయన కలిసినప్పుడు. వైఎస్ జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని ఒక ఏటీఎం లాగా వాడేశారు. దాన్ని ఎనీ టైం మనీ లాగా వాడేశారు. అది మనం వచ్చి బాగు చేద్దామంటే నీకు వారి తరఫున మాటిస్తా ఉన్నాను. వచ్చి పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే గంగ ప్రక్షాళన ఎలా జరిగిందో గోదావరి ప్రక్షాళన కేంద్ర పార్లమెంటుకి మనకి వెళ్ళినప్పుడు ఆమె మంత్రి అవుతారు ఖచ్చితంగా. పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో గంగ ప్రక్షాళన ఎలా జరిగిందో ఒకప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆవిడ పార్లమెంటరీ మెంబర్గా ఎన్నికై కేంద్ర మంత్రి అయిన రోజున మన గోదావరి ప్రక్షాళన చేస్తాం, శుద్ధి చేస్తాం గోదావరిని. అలాగే మురుగునీరు గోదావరిలో కలవకుండా సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తాం. ఇది చాలా దీర్ఘకాలికంగా ఉన్న ఒక డిమాండ్. ఇది రాజమండ్రి, భద్రాచలం, పాపికొండలు టూరిజం కేంద్ర ప్రభుత్వం ఒక టూరిజం ప్రాజెక్ట్ గా తీసుకుంటుంది. దానివల్ల మీ అందరికీ బోలెడని ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు వస్తాయి దానివల్ల. అలాగే జగన్ చెప్తా ఉన్నారు కాపు నేస్తానికి కాపులకి 65 లక్షలు నేను కాపు నేస్తం ఒకటే మేము ఇచ్చాం, కాపు నేస్తం అని మాట్లాడుతూ ఉన్నారు. దాని లెక్కలు కూడా చెప్తాం. 65 లక్షల మంది ఎలిజిబిలిటీ అయితే కేవలం 2,35,000 మందికే ఇచ్చి 62,65,000 మంది కాపు నేస్తానికి ఉన్న అర్హత ఉన్న వారందరినీ అన్యాయం చేశాడు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన వాళ్ళకంటే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అర్హులు ఎక్కువ మంది ఉన్నారు. పథకం మొత్తానికి 354 కోట్లు ఇచ్చిందేమో 354 కోట్లు, యాడ్లు ఇచ్చిందేమో 200 కోట్లు యాడ్. అదేదో ఇచ్చి కొంతమంది లబ్ధిదారులకి నిజంగా డబ్బు వచ్చేది. వాళ్ళ వాలంటీర్లు 65 లక్షల మహిళల ఇంటికి వెళ్లి డాక్యుమెంట్లు తీసుకొని వాళ్ళని ఆశలు రేపి కాపు నేస్తం వస్తే చెప్పి గాలికి వదిలేశారు. ఇట్లాగే ప్రతి కులానికి, రజకులకి ఇలాగే అన్యాయం జరిగింది, నాయి బ్రాహ్మణులకి ఇలాగే అన్యాయం జరిగింది. అన్ని కులాలకి 23, 24 మనకి పథకాలు, ఎస్సీ కులాల విద్యార్థులకు సంబంధించిన పథకాలు తీసేశారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం తీసేశారు. దానికి జగనన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇవన్నీ మారాల్సిన అవసరం ఉంది. దాదాపు 34% ఉండే బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో 24% చేస్తే ఎన్ని వేల మంది బీసీ నాయకత్వం కోల్పోయారు ఈ రోజున. మీరు జగన్ యువత కూడా చెప్తా ఉన్నా, జగన్ మహారాణికి చెప్పండి,
నేను చాలా మంది అంటా ఉన్నారు. నిన్న మాట్లాడుతూ ఉంటే సార్ మీ నాలుగో పెళ్ళాన్ని కాకినాడలో అవమానం జరిగింది సార్, మీ నాలుగో పెళ్ళాన్ని. కానీ నాకు అర్థం కాల, నేను ఎప్పుడు అన్నీ మర్చిపోయా. ఏంటినంటే చెప్తారు నేను. సో జగన్, నువ్వు నా వ్యక్తిగత జీవితం గురించి అన్నప్పుడల్లా నేను చాలా నియంత్రణతో ఉంటాను జగన్, గుర్తుపెట్టుకో. అలాగే వైసీపీ లీడర్లు కూడా చెప్తా ఉన్నా, నేను చాలా తెగించి మొండి మనిషిని. జగన్, నువ్వు పెళ్ళాం అన్నావు, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా నువ్వు నా నాలుగో పెళ్ళామని మాట్లాడి అందరూ మాట్లాడతారు, గుర్తుపెట్టుకో. మనం మాట్లాడితే అంట నేను కూర్చోబెట్టి నియోజకవర్గాల్లో మారుస్తానంటాను. మరి నువ్వెందుకు మార్చావు? నువ్వు 70 మంది ఎమ్మెల్యేలకు ఎందుకు మార్చావు? ఎక్కడో నెల్లూరులో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి నరసరావుపేట ఎంపీకి ఎందుకు పెట్టావు నువ్వు? అంటే నీకో న్యాయం, మాకో న్యాయమా? మీకున్న మీరు యువత, మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీకు ఒక పాస్పోర్ట్ రావాలి అంటే పోలీస్ వెరిఫికేషన్ ఉండాలి. మీ మీద పోలీస్ కేసు ఉంటే మీకు ఉద్యోగాలు ఇవ్వరు. పాస్పోర్ట్ రావాలంటే పాస్పోర్ట్ రాదు. మీకు చిన్నపాటి కేసు ఉంటే విదేశాలకు వెళ్ళనివ్వరు ఒకవేళ పాస్పోర్ట్ ఉన్నా. అలాంటిది మిమ్మల్ని, మీ భవిష్యత్తుని నిర్దేశించే వ్యక్తి 5 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. 5 సంవత్సరాలు. ఖైదీ నెంబర్ 6093 మీ ముఖ్యమంత్రి. 38 కేసులు, 38 అవార్డులు లాగా 38 కేసులు. 16 నెలలు ఆ చెంచల్ కూడా చెల్లపల్లి జైల్లో చెప్పకూడదన్న వ్యక్తి మనకి నీతులు బోధిస్తుంటాడు వచ్చి. జగన్ బతికి ఎలాంటిదంటే ప్రతి శుక్రవారం రాగానే వణుకొస్తా ఉంటది, ఈ రోజు ఎలా ఎగ్గొట్టాలి అని. జగన్, మేము వచ్చాక నీకు ఒకటి చెప్తాంలే, నువ్వెక్కడ కోరుకుంటే అక్కడ వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైల్ ప్రధానమంత్రి గారితో అడిగి మేము పెట్టిస్తాం. ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు మొన్న, బర్మార్ జిల్లా రాజస్థాన్లో ఒకటే మాట అన్నారు, కరప్ట్ చేసినోడు ఎవడైనా సరే జైలుకు పంపించడం ఖాయం అని. మొన్న అదే ట్వీట్ చేశారు. మీరు కరప్షన్ చేశారు జగన్, వైసీపీ నాయకులు. మోడీకి గ్యారంటీ అని చెప్పారు మోడీ గారు. మోడీ గ్యారంటీ. తప్పులు చేశారు మీరు, అరాచకాలు చేశారు, అవినీతి చేశారు. మిమ్మల్ని మోడీ గ్యారంటీతో జైలుకి పంపించడం ఖాయం మిమ్మల్ని. మోహనం, ముఖ్యంగా నా పచ్చబొట్లు పెట్టుకున్న అభిమానులకి, మీ అందరికీ ప్రతిసారి రాజమండ్రి